హాయ్ హలో అందరికీ. తెలంగాణలో ఎస్ఐఆర్ అయితే స్టార్ట్ అయింది. ఈ ఎస్ఐఆర్ యొక్క ఎన్యూమరేషన్ ఫార్మ్స్ బిఎల్ఓలకి ప్రతి ఓటర్‌కి ఇంటింటికి బిఎల్ఓలు ఇస్తున్నారు. సో, ఇటు యొక్క ఎన్యూమరేషన్ ఫార్మ్‌ని ఎలా నింపాలనేది నేను ఒక చిన్న వీడియో ద్వారా క్లుప్తంగా మీకు తెలియజేస్తున్నాను. సో, ఇది మా నాన్నగారి యొక్క ఎన్యూమరేషన్ ఫార్మ్. 2002లో మా నాన్నగారు ఓటు కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఎన్యూమరేషన్ ఫామ్‌ని ఎలా నింపాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మా తండ్రి గారిది ఇది కొత్తగా రీసెంట్‌గా దిగిన పాస్ ఫోటో మాత్రమే ఇక్కడ అంటించాలి. సో, ఈ 2002లో ఉన్న ఓటర్‌కి సంబంధించిన వాళ్ళు మాత్రం గత ఎస్ఐఆర్ యొక్క ఓటర్ వివరాలు మాత్రమే ఇందులోనే నింపాలి. సో, ఇక్కడ మా నాన్న పేరు, ఓటర్ పేరు రాశాను. మా నాన్నగారి 2002లో ఓటర్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇక్కడ రాసాం. మా తండ్రి గారి పేరు అంటే మా తాతగారి పేరు. ఏం రిలేషన్ అయితారు బంధుత్వం రాసాము. ఒకప్పుడు ఖమ్మం జిల్లా కాబట్టి ఖమ్మం జిల్లా రాసాం. తెలంగాణ రాష్ట్రం. శాసనసభ నియోజకవర్గం బుర్గంపాడు ఒకప్పుడు. సో, ఆ బుర్గంపాడు నియోజకవర్గం పేరు రాసాం. తర్వాత ఈ నియోజకవర్గం యొక్క క్రమ సంఖ్య. ఇక్కడ భాగం సంఖ్య అంటే ఈ నియోజకవర్గం యొక్క పోలింగ్ బూత్ నంబరు. తర్వాత పోలింగ్ బూత్‌లో ఎన్నో క్రమ సంఖ్య ఇక్కడ రాసాం. సో, ఇక్కడ రాసిన ఈ 2002 ఓటర్‌కి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ 2002లో ఈ ప్రెజెంట్ ఇప్పుడున్న ఓటర్ డీటెయిల్స్ ఇక్కడ రాయాలి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, మరి తండ్రి పేరు, తండ్రి అప్పుడు ఓటర్ నంబర్‌లు కలిగి ఉంటే మీకు ఐడియా ఉంటే రాయండి. ఐడియా లేకపోతే వదిలేసేయండి. తర్వాత తల్లిగారి పేర్లు. తర్వాత తల్లిగారిది కూడా ఓటర్ గుర్తింపు కార్డ్ అవైలబుల్‌లో ఉంటే రాయండి. లేకపోతే వదిలేసేయండి. తర్వాత తల్లి ఓటర్ యొక్క గుర్తింపు కార్డు మీకు తెలిస్తే రాయండి. లేకపోతే లేదు. జీవిత భాగస్వామి పేరు. అది కూడా మీకు తెలిస్తే రాయండి. లేకపోతే వదిలేసేయండి. అందుబాటులో ఉంటే మాత్రమే రాయండి. ఇది 2002లో ఓటర్ యొక్క వివరాలు. ఇప్పుడు 2002 తర్వాత ఓటర్ యొక్క డీటెయిల్స్‌ని ఎలా రాయాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు 2002లో నాకు ఓటు లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఓటర్. ఇప్పుడు ఈ నా ఓటర్ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ నేను నా కొత్త పాస్ ఫోటోని మాత్రమే ఇక్కడ అతికించాలి. సో, ఇప్పుడు నా డీటెయిల్స్ అంటే ఇప్పుడు 2002లో మా యొక్క తండ్రి గారియి గాని, తల్లి గారియి గాని, మా తాతగారియి గాని, మా నానమ్మ గారియి గాని ఎవరైతే రిలేషన్‌కి సంబంధించిన 2000 ఓటర్స్ ఉంటారో వారు ఏ రాష్ట్రంలో ఉంటారో, ఏ జిల్లాలో ఉంటారో అవన్నీ ముందుగానే మనం డీటెయిల్స్ సేకరించుకొని బిఎల్ఓ గారు వచ్చినప్పుడు మనం వారికి పూర్తి వివరాలు ఇచ్చి మనం ఇక్కడ రాయించుకోవాలి. సో, ఇప్పుడు నాకు డీటెయిల్స్ తెలుసు కాబట్టి నేను రాసేసుకున్నా. ఇప్పుడు మా నాన్నగారి పేరు రాసా ఇక్కడ. మా నాన్నగారు ఓటర్ గుర్తింపు కార్డు ఇందాక మీకు ప్రీవియస్ చూపించా కాబట్టి నేను ఇక్కడ రాయలేదు. వారి తండ్రి గారి పేరు, ఏమైతారనేది రిలేషన్‌షిప్ రాశాను. సో, అప్పుడు ఖమ్మం, తెలంగాణ, బుర్గంపాడు నియోజకవర్గం, ఈ వర్గం యొక్క సంఖ్య అంటే నియోజకవర్గం యొక్క సంఖ్య, భాగం సంఖ్య అంటే పోలింగ్ బూత్ నెంబర్ 122, క్రమ సంఖ్య 79. ఇప్పుడు మా నాన్నగారి డీటెయిల్స్ నేను ఇక్కడ రాయాలి. అంటే మనకి ఎవరైతే 2002లో మనకు ఉన్నారో వారి డీటెయిల్స్ మాత్రమే మనం ఈ 2002 తర్వాత ఉన్న ఓటర్స్ ఇక్కడ రాయాలి. తర్వాత కిందకొచ్చేసేసి మనం ఈ ప్రెజెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నింపాలి. మన పుట్టిన తేదీ రావాలి. అంటే ఓటర్ యొక్క పుట్టిన తేదీ ఇక్కడ రాయాలి. ఆధార్ కార్డ్ నంబర్ మనదే రాయాలి. ఈ ఓటర్ ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఆధార్ కార్డ్ నంబర్ రాయాలి. ఫోన్ నంబర్ రాయాలి. తర్వాత తల్లిదండ్రుల పేరు, ఏదైతే ప్రస్తుతం ఓటర్ గుర్తింపు కార్డులో ఉందో ఆ నంబర్లు, తల్లి పేరు, తల్లిది కూడా ఓటర్ గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ రాయాలి. ఒకవేళ మీకు వివాహం అయ్యి వాళ్ళే కూడా డీటెయిల్స్ రాయాలనుకుంటే రాయండి. ఇబ్బంది ఏం లేదు. సో, ఎన్యూమరేషన్ ఫార్మ్స్ అయితే 2002 వాళ్ళు ఓటు కలిగి ఉన్న వాళ్ళు ఏ విధంగా నింపాలో మీకు ప్రీవియస్ చూపించాను ఇప్పుడు ముందు వీడియోలో. ఇది 2002 తర్వాత ఏదైతే ఓటర్ నింపాలో డీటెయిల్స్ ఇందులో ఈ విధంగా ఇటు నింపాలి. 2002లో ఉన్నోళ్ళు ఇక్కడ నింపి ఇక్కడ నింపాలి. 2002 తర్వాత వాళ్ళు ఇక్కడ నింపి ఈ డీటెయిల్స్ నింపాలి. మీకు పూర్తి డీటెయిల్స్ తెలిసినట్లయితేనే నింపండి. లేకపోతే మీరు ఒక పేపర్ మీద రాసుకొని బిఎల్ఓ గారు వచ్చినప్పుడు సంప్రదించి రాయండి.